బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసులో ఒకటే అతను చర్లపల్లి జైల్లోనే ఉన్నాడు. తనకేమి ప్రత్యేక వసతులు ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే అతనేమి విఐపి కాదు కాబట్టి. జనరల్ నిందితులతో పాటే ఉంచారు అన్నటువంటి, రిమాండ్ ఖైదీలతో పాటునే ఉంచారు అన్నటువంటి ఒక ఆస్పెక్ట్. రెండో పక్కన ఆ బెయిల్కి సంబంధించిన ప్రయత్నాలు అవి జరుగుతుంటాయి, అదంతా నడుస్తుంది. అయితే దీని మీద వేసిన సిట్ దగ్గరే కదా భగీరథ్ లొంగిపోయినటువంటిది. ఇప్పుడు ఇంకొక అంశం, ఇంకొక సిట్ వేశారు. ఏంటయ్యా అంటే, ఈ కేసును అడ్డుపెట్టి హైకోర్టు జడ్జి మీద తప్పుడు ప్రచారం చేసినటువంటి అంశం. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి దామోదర్ అనే అతన్ని ఆల్రెడీ తెలంగాణ పోలీసులు వచ్చి నెల్లూరులో నిన్న అరెస్ట్ చేసి తీసుకుపోయారు. ఇంకా చాలామంది ఆ విధమైన ప్రచారం చేశారు. ఏమని, జడ్జి గారి భర్తకి బార్ కౌన్సిల్ చైర్మన్ పదవి ఇస్తారు అన్నట్టు. బార్ కౌన్సిల్ చైర్మన్ పదవులు ప్రభుత్వాలు ఇవ్వవు, అది ఖచ్చితంగా ఎన్నికల ద్వారానే జరుగుతుంటాయి. కానీ అది తెలిసి తెలియకుండా చేశారో లేదా కావాలని తప్పుడు ప్రచారం చేశారో తెలియదు. కానీ ఆ పదవి ఆశ చూపెట్టబట్టినే ఇట్లా చేశారన్న ప్రచారం తీసుకొచ్చారు. దాని మీద హైకోర్టు రిజిస్టర్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా విచారణ ప్రారంభించారు. దానికోసం సిట్ వేశారు. ఎవరు ఆర్గనైజ్డ్గా దీంట్లో క్రైమ్కి పాల్పడ్డారు అన్నటువంటి. ఎవరు తేల్తారో చూడాలి. ఇంటి దొంగల బయట దొంగల అన్నది.